హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. ఈరోజు మన కుకింగ్ వ్లాగ్‌లో ఉప్పు, కారం వేసి ఎలా ఆలూ ఫ్రై చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బంగాళాదుంప వేపుడనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్‌గా చేయాలన్నప్పుడు ఇలా ట్రై చేయండి. ముందుగా హాఫ్ కేజీ బంగాళదుంపలకి తొక్క తీసుకొని, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళాదుంప ముక్కలని ఇందులో వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా గరిటెతో కలుపుతూ వేయించుకోవాలి. ఈ బంగాళాదుంప ముక్కలను మూత పెట్టకుండా వేయించుకోవాలి. ఇదే విధంగా ఒక 15 నిమిషాల పాటు కలుపుకుంటూ బంగాళదుంప ముక్కలని బాగా వేయించుకోవాలి. ఇలా బంగాళదుంప ముక్కలు పూర్తిగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్‌ని వేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా గరిటెతో కలుపుకోవాలి. ఉప్పు, కారం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే బంగాళదుంప వేపుడి రెడీ అయిపోయినట్లే. మనము ఇంట్లో ఏ విధమైన మసాలా పొడులు వేయకుండా బంగాళదుంప వేపుడు చేయాలి అని అనుకున్నప్పుడు సింపుల్‌గా ఉప్పు, కారం వేసేసి ఈ విధంగా బంగాళదుంప వేపుడు చేస్తే టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా తయారు చేసిన బంగాళదుంప వేపుడనేది వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరేదైనా కారంగా తినాలి అని అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ బంగాళదుంప వేపుడనేది పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుందండి. బంగాళాదుంపతో సింపుల్‌గా మరియు చాలా టేస్టీగా తయారు చేయాలనుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి ఒకసారి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.